హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రాజ్. నేను మీ ప్రియ. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ఒస్తాయి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. హ్యూజ్ ఫ్యాబ్రిక్ షాపింగ్ అనమాట. ఇక్కడైతే నేను మన కాకినాడలో ఉన్న సిటీ ఎంపోరియం అనే ఫ్యాబ్రిక్ స్టోర్‌కయితే వచ్చేసానండి. ఇది కాకినాడలో మెయిన్ రోడ్‌లో ఉంటుందనమాట. మీకు మస్జిద్ దాటిన తర్వాత మీకు వసుంధర ఇవన్నీ దాటేసిన తర్వాత మీకు సిటీ ఎంపోరియం అనే ఫ్యాబ్రిక్ షాప్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయండి. ఇక్కడ కొద్దిగా డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఎలా పడితే అలా పెట్టేసి ఉంటాయన్నమాట. నెట్స్ మనం వెతుక్కోవాలి దీనిలో. అంటే దాంట్లో ఉన్నవాళ్ళు మనకు చూపిస్తారు. మ్యాచింగ్ ఇది కావాలి అంటే వాళ్ళు సెట్ చేసి పెడతారనమాట. సో, ఇక్కడైతే నేను స్టార్టింగ్‌లో ఇలా ర్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే దొరికేస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో. సో, ఈ గోల్డ్ నట్ అనేది ఇక్కడ బావుందని చెప్పి నేను తీసి చూస్తున్నాననమాట. సో, మీరు ఇలా వీడియో చూస్తూ ఉంటే నేను ఏం షాపింగ్ చేశాననేది మీకు కనిపిస్తది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇంకా జార్జెట్ ఇంకా ఇలా ఫ్యాన్సీ కూడా దొరుకుతాయన్నమాట దీనిలో. సో, మీకు లెహెంగాస్ కావాలన్నా దేనికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలన్నా మీకు ఈజీగా దొరికేస్తాయండి ఇక్కడైతే. అంటే మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అనేది ఇక్కడ దొరుకుతుంది మీకు. సో, ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్ శారీకి ఇలా బ్లౌజ్‌కి సెట్ చేసుకోవడానికి నెట్ ఫ్యాబ్రిక్స్ అయితే సెట్ అవుతాయన్నమాట. ఆహ్, ఒకటే టైప్ ప్యాటర్న్‌లో మీకు చాలా కలర్స్ అనేవి కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. మీకు ఇంకా కొంచెం ఓల్డ్ స్టైల్‌లో కావాలన్నా బనారస్ ఆ టైప్ కూడా మీకు దొరుకుతాయి. కానీ కొత్త మోడల్స్ కూడా అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో, ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఎస్టాబ్లిష్డ్ అయిన షాప్ అనమాట ఇది. ఇక్కడ మీకు చూస్తే ఈ సీక్వెన్స్ లెమన్ యెల్లో షేడ్‌ది చాలా బావుంది. అండ్ ఈ పింక్ అది కూడా మీకు శారీకి నెట్ శారీ కావాలంటే సెట్ అవుతుందనమాట. నేనైతే మిక్స్ అండ్ మ్యాచ్‌కి కొన్ని తీసుకొచ్చానండి. అవి కూడా మీకు చూపిస్తాను. సో, ఇక్కడ ఈ ర్యాక్‌లో వచ్చేసి మీకు ఇలా మొత్తం అన్ని బనారస్ టైప్ ఫ్యాబ్రిక్స్ అనేవి కనిపిస్తున్నాయండి. మీకు ఏ కలర్ కావాలైనా మీకు ఇలా బనారస్‌లో ఫ్యాబ్రిక్ అయితే దొరికేస్తుంది. ఇది అరౌండ్ మీటర్ మీకు 500 నుంచి స్టార్ట్ అవుతుందంట. దీనిలో మీనాకారి వీవింగ్ వచ్చేసి అన్నీ చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఈ కింద మీరు చూస్తున్నారు కదా! ఇది ఈ దుపట్టా కోసం అని చెప్పి తీసాననమాట నేను. దుపట్టా బావున్నట్టుందని. సో, ఇవన్నీ కూడా మీకు పట్టు మీద వర్కొస్తాయి కదా! ఆ టైప్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి. మీకు చాలా పెద్ద ఆహ్, పైన ర్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు స్టార్టింగ్ షాప్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ, మీకు లోపలికెళ్ళే కొద్దీ చాలా ఫ్యాబ్రిక్స్ అనేవి దొరుకుతాయండి. మీరు చూస్తున్నారా? లోపల వరకు చాలా ఫ్యాబ్రిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ర్యాక్ అంతా కూడా మీకు దుపట్టా సెక్షన్ అనమాట ఇది. సో, మీకు కట్ వర్క్ దుపట్టాస్ ఏ కలర్ కావాలైనా ఉన్నాయన్నమాట. మీకు నెట్‌లో ఉన్నాయి. ఈ ఇంకా సాటిన్ క్లాత్‌లో మీకు అన్ని క్లాత్స్‌లో దుపట్టాస్ అనేవి దొరుకుతాయన్నమాట ఇక్కడ. ఈ కలంకారీ ప్రింట్ వస్తున్నాయి కదా! రీసెంట్‌గా అవి కూడా ఇక్కడ దుపట్టాస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఓన్లీ పట్టు క్లాత్ అండి. మీకు వర్క్ చేయించుకోవడానికి సాఫ్ట్ పట్టు ఆ టైప్ వస్తాయి కదా! ఆ క్లాత్ అన్నమాట ఇవన్నీ. సో, ఇక్కడిప్పుడు టిష్యూ ట్రెండ్‌లో ఉంది కదా! ఆ టిష్యూ కూడా ఉందన్నమాట. వైట్ టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుందది. సో, ఇవన్నీ కూడా మళ్ళీ దుపట్టాసే అన్నమాట. నేనైతే ఒక డ్రెస్ తీసుకొచ్చాననమాట. దానికి ఏ దుపట్టా సెట్ అవుతుందనేది వెతుకుతున్నాను. ఇక్కడ ఈ మస్టర్డ్ కలర్ కనిపిస్తుంది గదా! ఈ దుపట్టా అయితే మీకు కలర్ చాలా బావుందిది. నా డ్రెస్ కూడా కొద్దిగా సెట్ అవుతదిది. సో, ఈ టైప్‌లో ఇంకా అక్కడ కట్ వర్క్ డిజైన్ దగ్గర ఏమన్నా మోడల్స్ ఉన్నాయా అని చెప్పి నేను వెతుకుతున్నాను. ఈ పక్కన ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మీకు చినాన్ టైప్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి షేడెడ్‌లో మీకు డబుల్ షేడ్ వచ్చేసి. ఇవన్నీ టిష్యూస్, పట్టు క్లాత్ టైప్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి తక్కువ కాస్ట్‌లోనే ఉన్నాయి. మీకు మీటర్ 200 అలా ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట కొన్ని. సో, ఇక్కడ చెక్స్ ఇంకా మీకు షిఫాన్స్‌లో శారీస్‌కి తీసుకుంటారు కదా! ఆ టైప్‌కి కూడా ఇలా తాన్లున్నాయన్నమాట మీకు. దీంట్లో మీకు 5 ½ కట్ చేసి ఇస్తారు వాళ్ళు తాన్ కావాలంటే. సో, ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చూపిస్తున్నానన్నమాట. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే షాప్‌ని విజిట్ చేయండి ఒకసారి.
సో, ఇక్కడికి వెళ్తే మీకు ఏం తీసుకోవాలని ఐడియా లేకుండా వెళ్ళినా కూడా ఈ ఫ్యాబ్రిక్స్ చూసి మీరు మ్యాచ్ చేసుకుంటారనమాట. దీనికి ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుందని మీరు కొనేసుకోవచ్చు ఈజీగా. ఇవన్నీ కూడా వీళ్ళు కింద పడేస్తారనమాట. నీట్‌గా సర్ది పెట్టరు. అదొకటే ఇక్కడ డ్రాబ్యాక్ అనేది. కానీ మనం వెళ్లి అడిగితే వాళ్ళు దేనికైనా సెట్ చేసి పెడతారు. పట్టించుకోకపోవడం అలాంటివేమి ఉండవనమాట. చాలా బానే రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడన్నీ మీకు నెట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ప్లెయిన్ నెట్ ఒస్తాయి కదా! ఆ నెట్ ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయి. ఈ పైనొచ్చేసి మీకు ఆర్గాన్జా టైప్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ. సో, ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్‌లో ఒస్తాయండి. మీకు ప్లెయిన్ స్కర్ట్ కావాలి, కింద ప్లెయిన్ ఫ్రాక్ కావాలి అలా అనుకున్న వాళ్ళకి ఇలా ప్లెయిన్ తీసేసుకొని మీరు దుపట్టా అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇవి చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో, నేను ఇక్కడైతే వాళ్ళు మనకి సెట్ చేసి చూపిస్తున్నారనమాట. ఇలా నెట్ క్లాత్ తీసేసి దానికి లైనింగ్ కూడా పెట్టారనమాట. సాటిన్ దానికి మ్యాచ్ అయ్యే లైనింగ్ పెట్టి దానికిలా ఓణీలా సెట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు వీళ్ళు నాకు. సో, ఇలా మీకు అంటే ఏ కలర్ కావాలి, ఏ ప్యాటర్న్‌లో కావాలన్నా వాళ్ళు తీసి చూపిస్తారు మనకిలా మ్యాచ్ చేసి. సో, ఇవన్నీ ఈ డ్రెస్ అయితే నేను తీసుకొచ్చిందనమాట. దీనికి దుపట్టా కోసం అయితే నేను తీసుకొచ్చాను ఈ డ్రెస్‌ని. దీనికి ఏ దుపట్టా మ్యాచ్ అవుద్దనేది వాళ్ళకి పెట్టిస్తున్నాను నేను. ఈ పింక్ ఫ్లవర్స్ మనకి డ్రెస్ ఏ కలర్‌లో ఉందో అదే పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి, ఈ యెల్లో మీద ఈ పింక్ బానే ఉంటుందేమో అనిపిచ్చింది. కానీ పెట్టి చూసిన తర్వాత అది వేరు, ఇది వేరు 2 సెపరేట్, సెపరేట్ అయిపోయినట్టున్నాయన్నమాట. సో, ఇలా నేను తీసుకొచ్చిన వాటికి అన్ని మ్యాచింగ్స్ అయితే చేసి చూపించారు వాళ్ళు. ఈ లెమన్ యెల్లోది కూడా నెట్ శారీకయితే చాలా బావుంటుందన్నమాట. రీసెంట్‌గా ఒక వీడియోలో వితిక సిల్వర్ శారీ వేసుకుంది కదండీ! మీకు ఆ టైప్‌లో ఉందన్నమాట అది. సో, డ్రెస్‌లో మనకి యెల్లో కలర్ అయితే కొద్దిగా కనిపిస్తుంది గాబట్టి, ఏదైనా మ్యాచ్ అవుతుందేమో అని చూస్తున్నాననమాట. కానీ స్లీవ్స్ ఆల్రెడీ గ్రీన్ వేయించాను కాబట్టి, మనకి గ్రీన్ నెట్ మీద ఏదైనా చిన్న వర్కొచ్చి, ఏదైనా బుటీసొచ్చే టైప్ ఏదైనా ఉంటే నేను వెతకమని చెప్తున్నాను వాళ్ళకి. ఇక్కడ వెనకాల చూస్తే మనకి ఏదైతే హ్యాండ్స్‌కి వచ్చిందో అదే నెట్ కలర్ అయితే దొరికిందనమాట. ఇదైతే కరెక్ట్‌గా దుపట్టాకి సరిపడగా ఉందనమాట. 2.5 మీటర్స్ ఎంతో ఉందది. అంటే ఆల్రెడీ డ్రెస్ అంతా చాలా హెవీగా వచ్చేసింది కాబట్టి వీవింగ్ ఏదైనా ప్లెయిన్ దుపట్టా అయితేనే బావుంటుందేమో అని అనిపించింది నాకు. సో, నేనింకా లోపల కూడా ఉన్నాయి చాలా అని చెప్పి వెతుకుతున్నారు. సో, ఇవన్నీ కూడా నెట్ ఫ్యాబ్రిక్స్ అండి. నెట్ మీద మీకు చిన్న చిన్న పర్ల్స్ వచ్చి, లేకపోతే చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మీకు 2 మీటర్స్ దుపట్టాగా కట్ చేసి ఇస్తారు వాళ్ళు కావాలంటే. నేను తీసుకొచ్చిన డ్రెస్సులకైతే వాటిలో ఏం సెట్ అవ్వలేదన్నమాట. ఈ దుపట్టా అయితే చాలా బావుందండి. కోటా టైప్ వచ్చింది. టిష్యూ కోటా అనేది. మీకు ఈ దుపట్టా అరౌండ్ 900, 850, 900 ఆ రేంజ్‌లో ఉంది. వీళ్ళు 10% ఆఫ్ కూడా ఇస్తారంట. దుపట్టా చాలా బావుంది కానీ, ఇలాంటి డ్రెస్సుల కన్నా మామూలు స్ట్రెయిట్ కుర్తీస్ ఉంటాయి కదా! పట్టువి ఆ టైప్ వాటిలకి ఏదైనా సెట్ అవుద్దనమాట ఇది. సో, అదే టైప్‌లో నేను గోల్డ్ ఉందేమో చూడమని చెప్తున్నాననమాట. ఇంత యెల్లో కాకుండా గోల్డ్ అయితే ఇంక అన్నిటికి మ్యాచ్ అయ్యే టైప్ ఉంటుంది గదా! ఆ టైప్‌లో ఏదైనా ఉందేమో అని చెప్పి వెతకమని చెప్తున్నాను వాళ్ళకి. మీకో డ్రెస్ మీద ఏవైతే యెల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయో, అవే ఆ కలరే వచ్చింది కానీ, దీనికెందుకో ఇది సెట్ అవ్వదనిపించింది నాకు.
సో, ఈ దుపట్టా కొంటే దీనికి మ్యాచ్ అయ్యే టాప్ కూడా సెపరేట్‌గా కొనుక్కోవాలనమాట. ఈ డ్రెస్‌కైతే ఇది అంతగా సెట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది డ్రెస్ బనారస్ క్లాత్ వచ్చింది మనకి. సో, సేమ్ అలా నిలబడిపోయే దుపట్టా అయితే మీకు అంత లుక్ అనిపించదనమాట. కొద్దిగా ఫాలింగ్ ఫ్లోయీగా ఉండే టైప్ ఫ్యాబ్రిక్ ఏదైనా బావుంటుంది. అది కూడా మీకు మొత్తం వర్క్ ఎలాగో దీనికొచ్చేసింది కాబట్టి ఎంత తక్కువ వర్క్ ఉండి ఎంత డీసెంట్‌గా ఉంటే అంత సెట్ అవుతది దుపట్టా. సో, ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ చూస్తే ఇది చాలా బావుంది. శారీకి కూడా కట్ చేస్తారంట వీళ్ళు. ఇది మీటర్ వచ్చేసి మనకి 600 అలా చెప్పారు వాళ్ళు. ఇంకా లోపలికెళ్తే గూడా మీకు చాలా ఫ్యాబ్రిక్స్ అనేవి దొరుకుతాయండి. మీకు వెతికే ఓపిక ఉండాలి గానీ, లోపలికి చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకా మీకు డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. పక్కన చూస్తే మీకు బాటిక్ ప్రింట్‌లో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్యూర్ కాటన్‌లో. ఇక్కడ చూస్తే కింద బేబీ పింక్ కలర్ దానికి అది శారీ తీసుకునేది బ్లౌజ్‌గా తీసుకుంటే బావుంటుందేమో అని చెప్పి చూస్తున్నాను నేను. ఆ బ్లౌజ్ పీస్ కూడా చాలా తక్కువుందనమాట అది. ఇవన్నీ కూడా మీకు జార్జెట్ టైప్ వచ్చి దుప్పట్టాస్‌లో వచ్చాయన్నమాట ఇవి. ఫస్ట్ ఒక దుపట్టా చూపించాను కదా! ఆ టైప్‌లోనే దీనికి ప్యాటర్న్ అయితే సెపరేట్‌గా ఉంది డిజైను. సో, ఇవన్నీ కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వస్తాయండి. ఇవన్నీ గూడా మీకు శారీస్‌కయితే చాలా బావుంటుందనమాట. ఇప్పుడు రీసెంట్‌గా డిజైనర్ శారీస్ ఇలానేగా చేసుకుంటున్నారు. సో, ఈ గ్రీన్ కలర్ క్లాత్ అయితే మీకు చాలా బావుందండి. శారీకయితే చాలా బావుంటుందిది. మీకు మెటీరియల్ కూడా చాలా బావుందనమాట. సేమ్ ఇదే టైప్‌లో నాకు మస్టర్డ్ కలర్ ఆల్రెడీ ఉందనమాట. అందుకే వేరే ప్యాటర్న్ ఏదైనా సెట్ అవుద్దేమో అని చూస్తున్నాను నేను. ఇంకా కొత్త మోడల్స్ ఏమైనా దొరుకుతాయా అన్నట్టు. ఈ పేస్టల్ గ్రీన్ షేడ్ కూడా చాలా బావుందనమాట. దీనికేదైనా పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే దొరికితే నేను ఈ శారీ అనేది కట్ చేస్తాను. సో, పక్కన చూస్తే మీకు శారీస్ కూడా ఉన్నాయన్నమాట. కోటా టైప్ శారీస్, ఇంకా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీనిలో. మీకు ప్యూర్ కాటన్ థాన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు దాంట్లో కట్ చేసి కుర్తీస్‌లా కుట్టించుకోవడానికి అవి కూడా చాలా బావుంటాయి ఈ సమ్మర్‌కి. సో, అక్కడ శారీ ఒకటి నచ్చిందనమాట నాకు. ఈ శారీ కాదు ఇది మామూలు ఫ్యాబ్రికే ఇది. సో, ఇది దీన్ని లాంగ్ ఫ్రాక్‌లా స్టిచ్ చేస్తే బావుంటదేమో అని నాకు ఐడియా వచ్చిందనమాట చూసి, ఫ్యాబ్రిక్ చూసి. మనకు అరౌండ్ 1000 లోపు పడితే అది తీసుకొని మంచి ఫ్రాక్ స్టిచ్ చేస్తే చాలా బావుంటుంది. సో, ఇది లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్‌లో ఇదైతే చాలా బావుంది ఫ్యాబ్రిక్. కానీ ఇది 4 మీటర్సే ఉందనమాట. 5 ½ ఉంటే శారీకి తీసుకుందాం అనుకున్నాను నేను. ఈ ఫ్యాబ్రిక్ కూడా చిన్నదే ఉంది. బావుంది ఇది కూడా మంచి డ్యూయల్ షేడ్‌లో. షిబోరి ప్రింట్ అంటారు కదా! ఆ టైప్‌లో షేడ్ అయితే వచ్చింది మధ్యలో. సో, మీకు ఓపికుంటే ఇలా లోపల వెతుక్కోవాలి. మీకు చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయన్నమాట. చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయినవి ఇలాంటివన్నీ మీకు లోపలికి దొరుకుతాయి. మీకు అలాంటివన్నీ మీకు తగ్గించి ఇచ్చేస్తారన్నమాట ప్రైస్.
సో, మీకెవరైనా బేబీస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళేంటంటే చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ వాళ్ళకి సరిపోతాయి కాబట్టి తీసుకోవచ్చు అలాంటి వాళ్ళు. మామూలుగా బ్లౌజ్ కుట్టించుకోవడానికి కూడా మీకు సె 70, 80 పాయింట్స్ సరిపోద్ది అనుకున్న వాళ్ళకి అలాంటి పీసెస్ అయితే చాలా దొరుకుతాయి ఇక్కడ. కానీ మనకి ఓపికగా చాలా వెతుక్కోవాలి బాగాను. సో, ఇవన్నీ ముక్కమల్లి క్లాత్ అంటారు కదా! సాఫ్ట్ ఆ టైప్‌లో క్లాత్ అనమాట. ఈ కింద మీకు రెడ్, పింకీ షేడ్ అయితే చూస్తున్నారా? అదైతే మీకు బావుంది కానీ కింద బోర్డర్ అయితే మీకు మెరిసిపోతున్నట్టు ఉందనమాట. దాంట్లోనే మీకు ఒక 2, 3 కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో, ఇది కూడా అందులోదే. చూసారా కింద బోర్డర్ అయితే మీకు డీసెంట్‌గా లేదు. ఆ పైనయితే మీకు డిజైనర్ టైప్‌లో ఉంది కానీ, సో, నేను లోపలికెళ్ళి మొత్తం ఒకసారి చూసైతే వచ్చేసాననమాట. ఇంకా సాటిస్ఫాక్షన్ లేక ఇంకా లోపలికేమైనా దొరుకుతాయేమో అని చెప్పి మళ్ళీ ఇంకోసారెళ్ళాను నేను. సో, చుట్టూరు ఇన్ని ఫ్యాబ్రిక్స్ చూసి కళ్ళు తిరిగిపోయాయనమాట నాకు. నెట్ దుప్పట్టయితే ఇలా వచ్చిందండి. కానీ ఇవన్నీ ఓల్డ్ మోడల్ అయిపోయాయి కాబట్టి నేను ఆహ్, ఇలా కాకుండా తాన్లోనే ఆల్రెడీ ఫుల్ డిజైన్ ఉన్న గోల్డ్ కలర్ నెట్ ఒకటి దొరికింది నాకు. చాలా బావుందది. ఇదైతే మనకి 700 అవుతుంది కానీ, ఆ టైప్‌లో తీసుకుంటే మీటర్ 100, 150 లోపే కాబట్టి మీకు 2 ½ మీటర్స్ 500 లోపు వచ్చేద్దనమాట అది. సో, ఇదెంతుందో ఒకసారి ఇందాక చూసాను గదా! లైట్ పింక్, డార్క్ పింక్ ఎంతుందో ఒకసారి చూడమని చెప్తున్నాననమాట వాళ్ళకి. ఒక 5 ½ మీటర్స్ అలా ఉంటే తీసేసుకోవచ్చని. కానీ ఈ టైపు జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌లో కొద్దిగా డ్రాబ్యాక్ ఏంటంటే, మీకు పన్నా చాలా తక్కువుంటుందనమాట. కొద్దిగా 5'5" హైట్ ఉన్న వాళ్ళకి సరిపోదది. 5 ఫీట్ వరకు పర్లేదు కానీ, 5'3", 5'4", 5'5", 5'6" అలా ఉన్న వాళ్ళకైతే సరిపోకపోవచ్చు. నేను అయితే 5'6" నా హైట్. ఆహ్, అంటే లోపలికి ఫోల్డ్ చేయడానికి చాలా తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటది. కానీ ఫ్యాబ్రిక్ నచ్చి వదలలేక తీసుకోవడమే ఎలాగోలా కట్టేసుకోవచ్చులే అన్నట్టు. చూసారా ఎంత బావుందో ఈ కలర్ షేడ్ దీని మీదొచ్చిన వర్క్ అసలు అదిరిపోయింది ఇదైతే. చాలా డిజైనర్ టైప్‌లో ఉందనమాట. దీనికి మంచి బ్లౌజ్ అనేది సెట్ చేస్తే అదిరిపోద్ది శారీ అనేది. మంచి పింక్ షేడ్స్ వచ్చాయన్నమాట దీనిలో. కానీ ఇది 4 మీటర్సే ఉంది. అట్‌లీస్ట్ 5 ఉన్నా కూడా నేను తీసేసుకునేదాన్ని. ఇందాక చూసాం కదా! మనం దానిలోనే వేరే కలర్ అనమాట కింద ఉన్నది. ఇది పట్టు మీద ఏదో వర్క్‌లా వచ్చిందనమాట. లెహెంగాస్‌కి వాటికి బాగా తీసుకుంటున్నారంట ఇదిప్పుడు. మీకు డిజైనర్ శారీస్ కావాలంటే బొటిక్స్ మానేసి ఇలాంటి స్టోర్‌కెళ్ళి కొద్దిగా ఓపికగా వెతుక్కుంటే మీకు మంచి డిజైనర్ శారీస్ అనేవి సెట్ అయిపోతాయన్నమాట. కానీ కొద్దిగా ఓపిక, పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. కొద్దిగా ఐడియా కూడా పెట్టుకొని ఎళ్ళాలి మీరు. ఈ టైప్ కావాలి, ఈ టైప్ కావాలి అని ఏమన్నా చూసుకుంటే వాళ్ళు చూపిస్తే ప్యాటర్న్ వాళ్ళు చూపించేస్తారు. ఇక్కడ మనం తానుల్లో తీసుకుంటాం కాబట్టి మహా అయితే 5 మీటర్స్ మీకు 2000, 2500 లోపే అయిపోద్ది. బ్లౌజ్ ఒక 500, 600 చూసినా మీకు 3000 లోపు బ్లౌజ్, శారీ అనేది వచ్చేద్దనమాట. మీకు బొటిక్స్‌లో అయితే 5,000, 6,000 మినిమమ్ చార్జ్ చేస్తారు కాబట్టి, అలాంటి వాటికన్నా ఇక్కడ బెటర్. ఇలాంటి స్టోర్ పర్చేస్‌లో అయితే బెటరు. ఈ స్టోర్‌కేంటంటే మనకి కొద్దిగా చీప్‌గా దొరుకుతాయన్నమాట. కంపేర్ టు కాకినాడలో ఉన్న మిగిలిన షాప్స్, ఫ్యాబ్రిక్ షాప్స్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరు. సో, దీని మీద ఈ కలర్‌కి ఇది పేస్టల్ బ్లూ షేడ్ అంటారు కదా! సీ గ్రీన్, సీ బ్లూ టైప్ షేడ్ అనమాట అది. దాని మీద బర్డ్స్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందది. సో, శారీకైనా పర్లేదు తీసేసుకుందాం అనుకున్నాను నేను. మా అత్తయ్య గారికైనా బావుంటది ఈ శారీ అని. చాలా క్లాస్‌గా ఉందిది. కానీ దీనికి మంచి బ్లౌజ్ అనేది ఏమి ఇవ్వలేదన్నమాట వాడు. సో, అలా ఫుల్ ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అదే ఫుల్ ప్యాటర్న్‌లో మీకు బ్లౌజ్ అనేది ఇస్తే చాలా బావుండేది. ఇది మీకు 1500 ఏమో చెప్పారు శారీ. ఇంకా ఆ కాస్ట్‌కి ఇది వేస్ట్ అనిపించింది నాకైతే. కానీ మంచి బ్లౌజ్ ఉంటే నేను తీసేసుకుందాం అనుకున్నాను దీన్ని. మీకు పైన టిష్యూలా ఫుల్ చెక్స్‌లా వచ్చిందనమాట. జెర్రీ లైన్స్ వచ్చాయి మొత్తం. మీకు చూడడానికి పార్టీ వేర్ లాగా బానే ఉంది. చాలా డీసెంట్‌గా కూడా ఉంది యూనిక్‌గా పీస్ అయితే.
నేను వాళ్ళకి చెప్తున్నాననమాట. ఇంకా ఈ టైప్ లోపలేమన్నా దొరికితే చూడండి అని. మీకు బ్లౌజ్ కూడా అలా రన్నింగ్‌లోనే వచ్చేసింది కాబట్టి, శారీ అండ్ బ్లౌజ్‌కైతే లుక్ బాగోదు. ఏదైనా డ్రెస్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడానికైతే చాలా బావుంటదనమాట. సో, ఇది కూడా మాక్సీ డ్రెస్‌లో ఏమన్నా స్టిచ్ చేపిద్దాం. కలర్ కాంబినేషన్ బావుంది కదా! అనుకున్నాను కానీ 2 మీటర్స్ ఉన్నట్టుందిది. మనకి ప్లెయిన్ కుర్తీ టైప్ వస్తది కానీ, ఈ ఫ్యాబ్రిక్‌కి కుర్తీ అనవసరం ఇది. మాక్సీ డ్రెస్‌కైతే మనకి 3 ½ to 4 మీటర్స్ వరకు ఉండాలి. అదైతే అంత క్లాత్ అయితే లేదనమాట ఇది. కానీ దీని మీద వచ్చిన కలర్ కాంబినేషన్ షేడ్స్ ఏదైతే ఉందో చాలా బావుందిది. ఇంకా ఏమన్నా ఈ కలర్, ఈ ప్యాటర్న్‌లో ఏమన్నా కలర్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను నేను వాళ్ళని చూడమని. దీనిలో జెంట్స్ అబ్బాయిలుంటారండి. వాళ్ళు చాలా యాక్టివ్‌గా చూపిస్తారనమాట. ఇంకా వీళ్ళే కొద్దిగా అంత యాక్టివ్‌గా అనిపించరు గానీ, అంటే మనం ఏమడిగితే అదే తీసి చూపిస్తారు. అలాగా జెంట్స్ అయితే మనకి ఇది బావుంది, ఇది బావుంది చూడండి, చూడండి అని చెప్పి అన్నీ సెట్ చేసి చూపిస్తారనమాట. ఇంకా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఒస్తది మనకి. అంటే ఎలా సెట్ చేసుకోవాలి తెలీదు అనుకున్న వాళ్ళు వెళ్తే మాత్రం బానే ఉంటది వాళ్ళు చూపిస్తే. ఒక ఐడియాతో వెళ్ళి ఈ టైప్‌కి ఇది బావుంటుంది, ఇది బావుంటుంది అని చెప్పి తెలిసిన వాళ్ళు వెళ్తే మాత్రం కొద్దిగా ఓపికగా వెతుక్కోవాలనమాట. డిజైనర్ శారీస్ ఆబ్వియస్‌గా కొద్దిగా రీజనబుల్‌గా కావాలంటే ఆ పేషెన్స్ అనేది ఉండాలి తప్పకుండా. సో, ఆ యెల్లో కలర్ కూడా నాకు దుపట్టాగా సెట్ అవుద్దేమో అని చెప్పి తీయించాను నేను. ఇంకా లోపలికి కూడా ఉంటాయండి. చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. వాళ్ళకి తీయడం కొద్దిగా బద్ధకం గానీ, ఈ లోపలికి మనం తీసుకొని లాక్కోవాలి కానీ, లోపలికైతే చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయింక. సో, ఇందాక విప్పించిన శారీ అయితే మీకు క్లోజ్‌లో అలా ఉంటుందనమాట. ఈ పక్కన గ్రీన్ ఉంది కదా! ఇది కూడా మీకు తాన్‌లో వస్తది. మీటర్ రూ. 100 అలా చెప్పారు. బానే ఉందనిపించింది నాకు. ఆర్గాంజా ఫ్రాక్స్ పిల్లలకి అది కుట్టించాలనుకున్న వాళ్ళకి బావుంటదది కూడా. అంటే బా నిలబడుతది క్లాత్. ఇది కూడా మస్టర్డ్ కలర్ టైప్ వచ్చింది కానీ, ప్యాటర్న్ ఎక్కువైపోయింది. కలంకారీ డిజైన్ వచ్చేసింది బాగాను. సో, నేను కిందకి ఇంకా లాగి చూస్తున్నాననమాట. అందుకే కెమెరా ఓ పక్కకు పట్టుకున్నాను నా చేత్తోనే. ఓ పక్కకు పెట్టేసాను. దాన్ని ఇగ్నోర్ చేయండి మీరు. నాతో పాటు మీరు కూడా కలెక్షన్ అయితే చూసేయండి ఇలాగా. మీకేదన్నా ఇది బావుంది అనిపిస్తే మీరు స్టోర్‌కెళ్ళి తీసుకోవచ్చనమాట. సో, మీరు ఆల్రెడీ వీడియోలోది స్క్రీన్‌షాట్ చేసుకుంటే అదే ఫ్యాబ్రిక్ వాళ్ళు తీసి చూపించేస్తారు మీకు. నాకైతే ఆ యెల్లో దుపట్టాని వదలబుద్ధి కావట్లేదనమాట. కానీ నాకు ఏ డ్రెస్‌కి సెట్ అవ్వలేదు నేను తీసుకెళ్ళిన వాటికి. ఏదైనా దానికి ఆ పింక్ కలర్ ఏదైనా స్ట్రెయిట్ కుర్తి కుట్టించుకుందాం ఏదైనా టాప్ బావుంటదా అని చెప్పి వెతికాను నేను. మీకు బాగా పైకేంటంటే కొద్దిగా పాత ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్నమాట. ఓల్డ్ మోడల్ స్టైల్‌లో. మీకు ఆ టైప్ కావాలన్నా కూడా తీస్తారు గానీ, అన్నీ ట్రెండ్‌లో లేనివి అన్నీ పైకి పెట్టేసి ఉంచుతారు వాళ్ళు. సో, ఇది నేను తీసుకొచ్చిన డ్రెస్ అన్నమాట. ఇక్కడొచ్చేసి ఇది నేను తీసుకొచ్చిన డ్రెస్ అన్నమాట. దీనికి దుపట్టా ఏది బావుంటుందని చూస్తున్నాను. ఫస్ట్ తీసాను గదా! సేమ్ అదే అన్నమాట. దానిలోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి. సేమ్ కలర్‌లోనే కొద్దిగా లైట్ షేడ్, డార్క్ షేడ్ ఇలా చాలా షేడ్స్ అయితే ఉన్నాయి. సో, నా డ్రెస్‌కి ఇలా పైన యోక్ పార్ట్ వచ్చేసి ఈ యెల్లో కలర్ వచ్చిందనమాట. సేమ్ అదే దుపట్టా ఏదైనా బావుంటదేమో అని చూస్తున్నాను. నాకు ఈ డ్రెస్‌కి దుపట్టా ఇచ్చాడు గానీ చిన్నదయిపోయిందనమాట. సో, అందుకని నెట్‌లో ఏదైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అంతా ఆల్రెడీ ప్యాటర్న్ డిజైన్ వచ్చేసింది కాబట్టి. కానీ ఇక్కడ నెట్‌లో ఏం సెట్ అవ్వలేదు.
మీకు చూస్తే అదే కలర్‌లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా లైట్, డార్క్ ఇలా చాలా షేడ్స్ అయితే వచ్చేసాయి. సో, మీకు ఫైనల్‌గా ఓవరాల్‌గా ఒకసారి ఇలా చూపిచ్చేస్తాను చూడండి. మీకెవరికైనా కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్స్ మీకు ఇందులో ఏమైనా నచ్చితే మీరు వెళ్ళండి స్టోర్ విజిట్ చేయండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఎలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఏం తీసుకున్నానో మీరు చూడాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఆ షాపింగ్ హాల్ కూడా చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.